హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనే లెసన్ నుంచి కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఎంసెట్కి యూజ్ అయ్యేలాగా. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా ఎంసెట్కి సంబంధించిన షార్ట్స్ అవి పెట్టడం జరిగింది. షార్ట్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఇప్పటి నుంచి లెసన్ వైజ్గా ఎంసెట్ క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఫస్ట్ లెసన్ అండి, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనేది. సో దీని నుంచి కొన్ని ఎంసెట్కి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం, ఓకేనా. నేమ్ ఆఫ్ ద డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, ఇది మనకి ఫస్ట్ లెసన్ కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేమ్ ఆఫ్ ద షిప్ యూజ్డ్ బై చార్లెస్ డార్విన్ ఫర్ హిస్ వయాజ్ ఈజ్. చార్లెస్ డార్విన్ వెళ్ళిన నౌక ఏంటి అని అడిగారు. అది వచ్చేసి మనకి హెచ్ఎంఎస్ బీగల్ నౌకలో ఆయన వెళ్ళడం జరిగింది, ఓకేనా. ద బుక్ రిటెన్ బై చార్లెస్ డార్విన్స్ ఈజ్. చార్లెస్ డార్విన్ గారు రచించిన పుస్తకం ఏది అని అడిగారు, ఓకేనా. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్, జీవుల పుట్టుక, జాతుల పుట్టుక అనేది ఎలా ఆవిర్భవించాయి అనేది ఆయన రాయడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెల్స్ వితౌట్ డిస్టింక్ట్ న్యూక్లియస్ ఆర్ కాల్డ్. ఇవి వచ్చేసి మనకి ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్లో డిస్టింక్ట్ న్యూక్లియస్ అనేది ఉండదు. వితౌట్ డిస్టింక్ట్ న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ సపరేట్గా అనేది ఉండదు. న్యూక్లియస్ దాన్ని ఆవరించి న్యూక్లియస్, త్వచం ఇవన్నీ ఉండవు అన్నమాట ప్రోకారియోట్స్లో, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బిల్డప్ అండ్ స్టోరేజ్ ప్రాసెసెస్ అంటే కన్స్ట్రక్టివ్ చేంజెస్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఆర్ కలెక్టివ్లీ రిఫర్డ్ యాజ్. ఆన్సర్ వచ్చేసి ఎనబాలిజం, ఓకేనా. ద destructive changes in life process involving expenditure of energy are collectively referred to as catabolism, ఓకేనా. catabolism అన్నమాట. which of the following which of the following is or are true. మెటబాలిజం అంటే కెటబాలిజం ప్లస్ ఎనబాలిజమా, కెటబాలిజం మైనస్ ఎనబాలిజమా, అసలు కెటబాలిజం అంటే మెటబాలిజం ప్లస్ ఎనబాలిజమా, ఎనబాలిజం అంటే మెటబాలిజం ప్లస్ కెటబాలిజమా అని అడిగారు, ఓకేనా. మనకి ఇక్కడ మెటబాలిజం వచ్చేసి కెటబాలిజం ప్లస్ ఎనబాలిజం ఈ రెండింటిని కలిపి మనం మెటబాలిజం అంటాం. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. హైడ్రా రిప్రొడ్యూసెస్ సెక్సువల్లీ బై. అలైంగికంగా హైడ్రా ఎలా రిప్రొడక్షన్ జరుపుకుంటుంది అంటే త్రూ బడ్డింగ్. చిన్న చిన్న బర్డ్స్ లాగా ఇట్లా బర్డ్స్ అంటే మొగ్గల్లాగా ఇట్లా ఫామ్ అవుతాయి. దేనికంటే హైడ్రాకి, దాని పక్కన. సో ఆ బర్డ్స్ తల్లి నుంచి విడిపోయి మళ్ళీ అడల్ట్ హైడ్రాగా మారుతుందన్నమాట. దాన్నే బడ్డింగ్ అంటారు. హైడ్రాలో బడ్డింగ్ జరుగుతుంది, ఎసెక్చువల్ రిప్రొడక్షన్ అనేది. ఐడెంటిఫై ద స్టెరైల్ ఆర్గానిజం. స్టెరైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిల్లల్ని ప్రొడ్యూస్ చేయలేని వాటిని స్టెరైల్ ఆర్గానిజం అనొచ్చు, ఓకేనా. స్టెరిలిటీ ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్ని ఫామ్ చేసే శక్తి నీకు లేదు అని అర్థం. సో మ్యూల్ స్టెరైల్ ఆర్గానిజమే. వర్కర్ హనీబీ కూడా స్టెరైల్ ఆర్గానిజమే. ఇన్ఫర్టైల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే వాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది, పిల్లల్ని ప్రొడ్యూస్ చేయలేరు, ఓకేనా. అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా ఇన్ఫర్టైల్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. అంటే మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఫర్టిలిటీ యొక్క కండిషన్స్ అనేవి లేకపోతే, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి స్టెరైల్ ఆర్గానిజం కిందనే తీసుకుంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ కాల్డ్ సెనసెన్స్. సెనసెన్స్ మీన్స్ మనకి ఏజ్ పెరగడం, మొహం మీద ముడతలు రావడం, ఏజ్ పెరగడాన్ని, వృద్ధాప్యం రావడాన్ని, ఓల్డ్ ఏజ్ అయిపోవడాన్ని సెనసెన్స్ అంటారు, అంటే ఏజ్ పెరగడాన్ని, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజం అంటే ఖచ్చితంగా దీన్ని ఆధారంగా దీన్ని ఇట్లా చెప్పొచ్చు అనేది హ్యూమన్ బీయింగ్స్కి ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్ కాదు, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అది వచ్చేసి రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై, ఓకేనా. ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి మనం రెస్పాండ్ అవ్వడమే లివింగ్ ఆర్గానిజం యొక్క మెయిన్ డిఫైనింగ్ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు చేతికి నిప్పు కాలింది, చెయ్యి వెనక్కి తీసుకుంటాం, ఎవరైనా పిలుస్తున్నారు మనల్ని పలుకుతాము. సో
ఇదంతా కూడా మనం ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి ఇచ్చే రెస్పాన్స్ అనమాట లివింగ్ ఆర్గానిజమ్స్కి. ఇప్పుడు ఒక చెట్టుని కానీ పుట్టని కానీ పిలుస్తాము, పలకదు కదా. సో అట్లా లివింగ్ ఆర్గానిజమ్స్కి మాత్రమే ఉన్న డిఫైనింగ్ క్యారెక్టర్ ఏంటంటే రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై. నెక్స్ట్ క్వశ్చన్, which two of the below given points are known as the twin characteristics of growth? గ్రోత్కి సంబంధించిన 2 క్యారెక్టర్స్ ఏంటి అని అడిగారు. ఇంక్రీజ్ ఇన్ మాస్, ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది గ్రోత్కి సంబంధించింది కాదు. సెల్యులర్ డిఫరెన్సియేషన్ అనేది కూడా గ్రోత్కి సంబంధించింది కాదు. ఓకేనా. సో దట్ మనకి 1 and 2 ఎక్కడుందంటే ఆప్షన్ ఏలో 1 and 2 ఆప్షన్ ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద స్టేట్మెంట్ నథింగ్ లైవ్స్ ఫర్ ఎవర్ ఎట్ లైఫ్ కంటిన్యూస్ ఇల్లిస్ట్రేట్ ద రోల్ ఆఫ్ అంటే రిప్రొడక్షన్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ డస్ నాట్ రిప్రొడ్యూస్? ఇవన్నీ కూడా రిప్రొడ్యూస్ చేయలేవు. మ్యూల్ చేయదు, వర్కర్ హనీబీ చేయదు, ఇన్ఫర్టైల్ హ్యూమన్ ఫీమేల్ కూడా రిప్రొడక్షన్ చేయదు. ఓకేనా. ఆల్ ఆఫ్ దీస్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. స్టేట్మెంట్ 1 వచ్చేసి రిప్రొడక్షన్ కాంట్ బి కన్సిడర్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఏంటి అంటే ఇందాకలే మనం చూసాము, రెస్పాన్స్ టు స్టిమ్యులై. 10th క్వశ్చన్ అదే కదా మనకి, రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై అని చదువుకున్నాం. సో మనకి ఇక్కడ రిప్రొడక్షన్ కాంట్ బి కన్సిడర్డ్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్. కాంట్ అంటే చెయ్యనిది. రిప్రొడక్షన్ అనేది లివింగ్ ఆర్గానిజంకి డిఫైనింగ్ ప్రాపర్టీ కాదు అంటున్నారు. సో అవును, కాదు, కరెక్టే. సో దీనికి ఏంటి అంటే ఆప్షన్ 1 కరెక్టే. ఎట్లా కరెక్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు మనం అంటే కనుక, ఇక్కడ మనకి రిప్రొడక్షన్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం కాదు. ఓకేనా. రిప్రొడక్షన్ కాంట్ బి కన్సిడర్ యాజ్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అన్నారు. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్, there are many living organisms which do not reproduce. ఎగ్జాంపుల్ mules, వర్కర్ బీస్. ఇది కూడా ఆల్రెడీ మనం చూసినాం. ఇవన్నీ స్టెరైల్ అన్నమాట. స్టెరైల్ ఆర్గానిజం అంటే రిప్రొడ్యూస్ చేయలేవు, పిల్లల్ని పుట్టించలేవు అనేవి స్టెరైల్ కింద తీసుకోవాలి. దే ఆర్ మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ డు నాట్ రిప్రొడ్యూస్. ఎగ్జాంపుల్ మ్యూస్, వర్కర్ బీస్. వర్కర్ బీస్ అంటే వర్కర్ హనీ బీస్. ఓకేనా. 2 కూడా కరెక్టే మనకి. బోత్ 1 and 2 కరెక్ట్. ఇక్కడ ఉంది, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. A living organism is unexceptionally differentiate from non-living structure on the basis of. ఓకేనా. A living organism is unexceptionally differentiate from a non-living organism, non-living structure on the basis of responsiveness. ఓకేనా. రెస్పాన్సివ్నెస్ అన్న రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై అన్న ఒకటే అన్నమాట. రిప్రొడక్షన్, గ్రోత్, మూమెంట్ అన్నీ చూపిస్తాయి. రిప్రొడక్షన్ కూడా చూపిస్తాయి మొక్కలు. ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్ కూడా మొక్కలు చూపిస్తాయి. సో దట్ రెస్పాన్సివ్నెస్, మొక్కను పిలిస్తే పలుకుతుందా? పలకదు. ఓకేనా. రాయిని అట్లా పిలిస్తే పలుకుతుందా? పలకదు. సో దట్ రెస్పాన్సివ్నెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ డస్ నాట్ కంటైన్ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం? ఓకేనా. గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ డస్ నాట్ కంటైనింగ్ డిఫైనింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద లివింగ్. గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ అనేది లివింగ్ ఆర్గానిజం యొక్క డిఫైనింగ్ క్యారెక్టర్ కాదు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ లెవెల్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్? లివింగ్ బీయింగ్స్ యొక్క లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి అని అడిగారు ఇచ్చిన 4 ఆప్షన్స్లో. సబ్ సెల్యులర్, సెల్యులర్, ఇండివిజువల్, కమ్యూనిటీ, పాపులేషన్. ఓకేనా, ఇది రాంగ్. అటామిక్, మాలిక్యులర్, సబ్ సెల్యులర్, సెల్యులర్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్, ఇండివిజువల్. ఇది అనేది కరెక్ట్. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆటమ్, తర్వాత మాలిక్యూలు, తర్వాత సబ్ సెల్యులర్, తర్వాత సెల్యులర్. కొన్ని సెల్స్ కలిస్తే టిష్యూస్, కొన్ని టిష్యూస్ కలిస్తే కొన్ని ఆర్గాన్స్ కలిస్తే ఆర్గాన్ సిస్టమ్, కొన్ని ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక పర్సన్, ఒక ఇండివిజువల్, ఒక జీవి, ఒక లివింగ్ బీయింగ్ అనేది ఫామ్ అవుతారు. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ప్రిన్సిపల్ హెటరోజీనస్ అండ్ డైవర్జెంట్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ ఈజ్ వచ్చేసి బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ. ఈ 3 కూడా కరెక్ట్. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబవ్. ద ఎయిమ్ ఆఫ్ జువాలజీ అంటే టు ఎక్స్ప్లెయిన్ యానిమల్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. ఓకేనా, యానిమల్ వరల్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే సైంటిఫిక్ ప్రిన్సిపల్తో, అదే జువాలజీ అంటాం. అదే మనకి ప్లాంట్ బాటనీ అని ఇచ్చారనుకో, ఇది అవుతుంది సెకండ్ ఆప్షన్. అదే మనకి మైక్రోబయాలజీ అని అడిగితే మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, ఇది కరెక్ట్ అవుతుంది. మనకి జువాలజీ అడిగారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ద ఎయిమ్ ఆఫ్ బాటనీ అని ఇక్కడ ఉందనుకోండి, 2 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ద ఎయిమ్ ఆఫ్ మైక్రోబయాలజీ అని అడిగారు అనుకోండి, 3rd ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. సైన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ నౌన్ యాజ్ టాక్సానమీ. స్టడీ ఆఫ్ ఫాసిల్ ఈజ్ టర్మ్డ్ పేలియంటాలజీ. ఓకేనా, ఫాజిల్స్ గురించి చదవడాన్ని పేలియంటాలజీ అంటారు. ఫస్ట్ స్టెప్ ఇన్ టాక్సానమీ ఈజ్, టాక్సానమీలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఆర్గానిజంని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత మిగతా ప్రాసెస్లన్నీ ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం, దట్స్ ఇట్. అండ్ ద నెక్స్ట్ వన్, ద ప్లేస్ వేర్ బయాలజికల్ స్పెసిమన్స్ ప్రిజర్వ్డ్ ఈజ్ నౌన్ యాజ్. బయాలజికల్ స్పెసిమన్స్ని ప్రిజర్వ్ చేసే ప్లేస్ ఏంటి అని అడిగారు. అవి వచ్చేసి మనకి మ్యూజియం. ఓకేనా, మ్యూజియం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఆఫ్టర్ స్టఫింగ్? బర్డ్స్, మ్యామల్స్, 2, both 1 and 2, 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్, ద మెయిన్ పర్పస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ టు. ద మెయిన్ పర్పస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం ఈజ్ టు. రైట్ ఆన్సర్ ఈజ్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అమాంగెస్ట్ ఆర్గానిజమ్స్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అండ్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సిస్టమాటిక్స్ ఈజ్ కెరలస్ లిన్నెయస్. ఓకేనా, పటాజియా ఆర్ ఫౌండ్ ఇన్. పటాజియా అనేది ఎక్కడ మనం చూడవచ్చు అంటే ఫ్లయింగ్ స్క్విరెల్లో చూడవచ్చు, ఉడతలు, ఎగిరే ఉడతలు. కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఈజ్ ఇండికేటెడ్ బై అనలాగస్ ఆర్గాన్స్ కన్వర్జెంటెడ్ ఎవల్యూషన్ని ఇండికేట్ చేస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్, ఫైలోజెనెటిక్ ట్రీస్ వేర్ ఫస్ట్ డిజైన్డ్ బై ఎర్నెస్ట్ హెకెల్. సైన్స్ దట్ డీల్స్ విత్ ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఈజ్ కాల్డ్ సిస్టమాటిక్స్. ఓకేనా, ఇట్లాంటి మరిన్ని ఎంసెట్ క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మమతా అకాడమీ. చూసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, జస్ట్ లైక్ కూడా ఇవ్వట్లేదు, ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను.